స్థానిక 11వ డివిజన్లో 20 లక్షలతో చేపట్టి కందుకూరి వీరేశలింగం పార్క్ అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఆయన కూటమి నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో 30 పార్కులను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని, వాకింగ్, జిమ్ పరికరాలు, పిల్లల ఆట వస్తువులు ఏర్పాటవుతున్నాయన్నారు. ఇక్కడ కూడా చుట్టూ ప్రహరీ గోడ, లైబ్రరీ స్లాబ్, లీకేజీకి మరమ్మతులు, రంగులు వేయటం, జిమ్ పరికరాల రిపేర్లతో పాటు డ్వాక్రా మహిళలకు షెడ్ కూడా నిర్మాణం చేస్తున్నామన్నారు. గత వైసీపీ పాలనలో బుర్ర తక్కువ ప్రజాప్రతినిధి అర్థం పర్థం లేని అభివృద్ధి చేస్తే తాము దాన్ని సరిచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ యనమల రంగబాబు, సింగర్ వెంకటేష్, కార్పొరేషన్ అధికారులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. వీరేశలింగం పంతులు గారి యొక్క పార్క్, విఎల్పురం పార్క్ చాలా చరిత్ర కలిగిన పార్క్. ఇది గోడ కూలిపోయింది, అర్థమైన పరిస్థితిలో ఉంది. దీంట్లో ఉన్న లైబ్రరీ లీక్ అవుతూ ఉంది, పైన స్లాబ్ నుంచి వాటరు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన సమస్యలు, పట్టించుకునే నాదుడే లేడు. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది. ఈరోజు పనులు ప్రారంభించుకుంటా ఉన్నాం. ఆ పనులు కూడా ఏంటంటే ఏదైతే పడిపోయిన గోడని సరిచేయడం, అలాగే చుట్టూ కూడా హైట్ పెంచాలి, గ్రిల్స్ని వేసేటట్లు. ఆ గ్రిల్స్కి కూడా బార్బెడ్ వైర్ ఏదైతే ఉందో పాడైపోయింది, మొత్తం కూడా ఊడిపోయింది, అదంతా కూడా సరిచేసేటట్లు. అలాగే లైబ్రరీ ఏదైతే ఉందో లీక్ అవుతా ఉందో ఆ లైబ్రరీ పైన స్లాబ్కి ట్రీట్మెంట్ చేసేటట్లు, ఆ లైబ్రరీకి కూడా రంగులు వేసేటట్లు, చుట్టుపక్కల ఉన్న కాంపౌండ్ వాళ్ళకి కూడా రంగులు వేసే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకుంటా ఉన్నాం. దాంతోపాటు పిల్లలు ఆడుకోవడానికి అవసరమైన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో పాడైపోయింది, వాటిని సరిచేస్తున్నాం. జిమ్ ఎక్విప్మెంట్ కూడా ఇది గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2014-19లో పెట్టిన ఎక్విప్మెంట్ అది. ఆ ఎక్విప్మెంట్ కూడా రిపేర్స్ ఉన్నాయి, అవి కూడా రిపేర్ చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. నేను కోరేది ఒకటే, ప్రజల్ని, మీకు ఏది అవసరమో అదే కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అనవసరమైన పనులు, అనవసరమైన వృధా ఖర్చులు, వృధా కార్యక్రమాలు ఎక్కడ కూడా కూటమి చెయ్యట్ల.